సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషదాయకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ పండుగకు సొంత ఊరు చేరుకుని సరదాగా గడుపుతారు. అయితే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పి కొత్తపల్లి గ్రామస్తులు మాత్రం సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదు. ఎందుకంటే ఆ గ్రామస్తులు పండగకి దూరంగా ఉంటున్నారు. దానికి గల కారణాలేంటి తెలుసుకుందాం ఈ స్టోరీలో. అనంతపురం జిల్లా పి కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను ఎందుకు చేసుకోరు? కొత్త బట్టలు ఎందుకు కట్టుకోరు? ఇంటికి తోరణాలు ఎందుకు ఉండవు? ఇంటి ముంగట ముగ్గులు కూడా వేయరు. పిండి వంటలు అసలే చేయరు. సంక్రాంతి అంటే గ్రామస్తులు అసలు స్నానం కూడా చేయరట. సంక్రాంతిని పండక్కి అత్తారింటికి వెళ్ళి ఈ ఊరి అల్లుళ్ళు, అమ్మగారింటికి వెళ్ళిన ఈ ఊరి కోడళ్ళు సైతం అక్కడ ఇవే నియమాలను పాటిస్తారట. పి కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి వేడుకలకు గత కొన్ని తరాలుగా దూరంగా ఉంటున్నారు. గతంలో పండుగ సరుకుల కోసం వెళ్ళిన ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారని, ఆ వ్యక్తి మరణంతో ఇప్పటికీ ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ చేసుకోవటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. తాతల కాలం నుంచి మేము సంక్రాంతి పండుగ జరుపుకోవట్లేదు. నా చిన్నప్పటి నుంచి దాదాపు 30 years నాకు ఎప్పుడే కానీ చేసింది లేదు. మేము హాలిడేస్కి బెంగళూరులో జాబ్ చేస్తుంటాం. హాలిడేస్కి ఇక్కడికి వచ్చినా కానీ మాకు పండగ అయితే ఏమీ లేదు. ఆ రోజు పూజ చేయడం కానీ ఏ కార్యక్రమం జరుపుకోవట్లేదు. ఇంకా గ్రామ పెద్దలంతా కూర్చొని దీని మీద ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వచ్చింది. చాలా సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. ఇది అందరూ కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మళ్ళీ ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న. మేము అక్కడైతే హాలిడేస్ పెట్టుకొని వస్తున్నాము. అక్కడ జాబ్ చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ చాలా మంది విలేజ్కి వస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసిన తరకి ఏమీ అసలు ఆ సంతోషం కానీ, హడావిడి కానీ, ముగ్గులు కానీ, చాలా 3 days ఫెస్టివల్ ఇది. ప్రతి ఒక్కరూ రైతు కానీ చాలా ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. కానీ మనం ఏం జరుపుకోవట్లేదు ఈ విలేజ్లో మాత్రం చాలా సంవత్సరాల నుంచి. ఖచ్చితంగా దీన్ని అందరూ కలిసి, మా పెద్దలంతా కలిసి మళ్ళీ మంచి ఒక నిర్ణయం తీసుకొని, మేమైతే మాకైతే చాలా బాధగానే ఉంది. కోడి పందాలు కానీ అన్ని చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ మేము విలేజ్లో చాలా సంవత్సరాల నుంచి మేము అవన్నీ కోల్పోతున్నాము. నా కోడెన్లు కానీ మా ఎత్తళ్ళనింటి కానీ మేము అట్లే పాటించుతున్నాము. ఆడపిల్లలు తప్ప కొడుకులు కానీ కోడెన్లు కానీ నీళ్ళు పోసుకోము. పిల్లలు పుట్టినిండ్లకు పోయినా కానీ ఆడ కానీ ఏంది ముగ్గులు వేసేది, గుమ్మడికాయ కొట్టేది, గుమ్మడికాయ ముట్టుకుండేది కానీ ఏంటివి లేవు. గొబ్బమ్మలు పెట్టేది కానీ అట్లాంటివేమో చేయనీరు. ఊరికే వాళ్ళు చేసింది తింటారు. అబ్బు తింటే ఇట్లే ఉంది మా ఊర్లోనూ. పెద్దోళ్ళు అట్లా పోయింటి ఇట్లా తింటి పాటిస్తున్నాం మేము. కానీ మా తాతలు ఏదో సంతకు పోయినారంట. సంతకు పోయింటే సంతకు పోయిన వాళ్ళు అట్లే పోయినారంట. ఇంకా మళ్ళీ తిరిగి రాలేదంట. అందుకోసం పండుగ చేయరు. అప్పటి పంటే చేయరు. నాకు కూడా తెలియదు. వాళ్ళు అప్పుడు చేసిండ్రే కదా కానీ మనకు తెలియదు. కనీసం అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింటుంది కదా మా తాతల కాలం నుంచి. మా పిల్లలు అడిగితే మాట చెప్పుడు. ఎందుకు నా పండుగ లేదంటే ఇట్లా పోయిందంటపో ఇట్లా లేదు అని అంతే. మేము పండుగ ఏంటికి చేయమంటే పెద్దోళ్ళు ఎంత సంతకు పోయిందంట. బండి అప్పుడు ఎద్దులు బండ్లు ఇప్పుడు ఇట్లా లేవు, బస్సులు ఇట్లా బండి కట్టుకొని పోయింటే వాళ్ళు వెనక్కి తిరిగి రాలేదంట సంతకి పండుగ అని పోయిన వాళ్ళు. అందుకని ఆ పొద్దుటింటి మేమే కాదు మా అత్తోళ్ళనింటి కానీ లేదు. వాళ్ళు చెప్పుతుండ్రు ఇట్లా మీరు నీళ్ళు పోసుకోవద్దండి, ముగ్గులు వేయకూడదు అని. ముగ్గులు వేసేళ్ళా, బండ్లు కడిగేళ్ళా, పూజ లేపొద్దు, 2 నాళ్ళు ఊరికే ఉంటాం. మళ్ళీ చేతి ఏమవుతుందో అని మేము చేయము నాయన. పిల్లలు కానీ ఏం నాయనమ్మ పండుగ రాకుంటే ఎట్లా మాకు స్కూల్లో అడుగుతారు ఎట్లా చేస్తారు అంటే ఇట్లా అని చెప్పండి అని కానీ చెప్తాం. వాళ్ళు కానీ ఫీల్ అవుతారు పండుగ లేకుండా అయింది అని. పిల్లలు ఇంటికి రారు, వస్తారు, ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళు రారు. వాళ్ళు మా ఇంట్లో ఉండే ఆడపిల్లలకు కానీ ఫీల్ ముగ్గులు అవన్నీ వేయాలనేది ఉంటుంది కదా. వాళ్ళకి వేసేయట్లేదు మాకు ఇట్లుంది అని వాళ్ళు కానీ బాధపడతారు పిల్లలు కానీ. మళ్ళా చేస్తే అని భయం అంతే మాకు. అంతకు ముందుగా ఇంకా మా ఎత్తళ్ళు అంటుండ్రి అప్పటికి అసలుకి ఏమన్నా తిండి కానీ ముద్ద ఇట్టా చేసుకుంటుండ్రంట. ఏమంటే నీళ్ళు పోసుకుంటేది పూజలు ముగ్గులు ఇట్లాంటివి లేవు నేను.